Amen. I bless this child. I bless him. I bless him. In the name of Jesus. Come on. Sing a song for that. పాడు పాడుతుందా? ఆశీర్వదించే నామము యేసు నామము, ఐశ్వర్యమిచ్చే నామము యేసు నామము, ఆశీర్వదించే నామము యేసు నామము, ఐశ్వర్యమిచ్చే నామము యేసు నామము. యేసయ్యా నీ నామము, యేసయ్యా నీ నామము, యేసయ్యా నీ నామము, యేసయ్యా నీ నామము, యేసు నామము. హల్లెలూయా. I want to pray for the young people. ఆఖరిగా యవనస్తుల కోసం ప్రార్థన I want to చేస్తాను. pray for the young people. యవనస్తులైన వారి కోసం. If you're not married, వివాహం కాలేదా ఇంకా? young, యవనస్తులు I want to come with you. ముందుకు రండి. వివాహం కాని యవనస్తులు ముందుకు రండి. God needs you. ప్రభు మిమ్మల్ని We need ప్రేమిస్తున్నాడు. Joshua's in the church. సంఘంలో యెహోషువ కావాలి. Come forward, come forward, come forward. Yeah, yeah. రండి బాబు, ముందుకు రండి. Don't feel shy. ఆడపిల్లలు కూడా రండి. I'm here. సిగ్గుపడక్కర్లేదు. నేను యవనస్తులనే. Pastor's here. పాస్టర్ గారు కూడా యవనస్తులే. So before I pray for you, నీకోసం ప్రార్థన చేసి any girls, anybody? ఆడపిల్ల ఎవరు లేరా? యవనస్తులు పెళ్లిగా ఆడపిల్లలు రండి రండి రండి. యవనస్తులు Anyone outside? బయట ఎవరు ఉన్నారా? ఇంకా Any? This is the final. యవనస్తులు బయట ఎవరు ఉన్నారా? ఆఖరి పిలుపు, ఆఖరిసారి. So I'm asking you a question. యవనస్తులందరూ ఒక ప్రశ్న అడుగుతున్నారు. Have you accepted Jesus Christ as your personal మీరు Savior? యేసు ప్రభువుని మీ స్వరక్షకునిగా అంగీకరించారా? Have you been baptized? బాప్తిసం తీసుకున్నారా? All? అందరూ. What about that? నేను కలవేరించుకున్నాడు ఏంటి? బాబు బాప్తిసం తీసుకున్నారా? Baptized? లేదు కదా? No. I want to pray for you. మీకోసం ప్రార్థన చేస్తాను. You will be like acacia tree. మీరు కొమ్ము చెట్లా నిలబడాలి గట్టిగా. Yeah? అవునా? God wants to strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతున్నాడు. So I tell you today, youth people, they want a jolly life. ఈరోజు యవనస్తులకి సంతోషకరమైన జీవితం కావాలి, They want money. డబ్బులు కావాలి, They want every enjoyment that world gives. ఈ లోకం నుంచి ఆనందాలన్నీ కావాలి. See, when I was 18 years old, నాకు 18 సంవత్సరాల వయసులో I came to minister. నేను పరిచయం చేయడానికి సేవకు వచ్చేసాను. When I was 13 years old, 13 సంవత్సరాలప్పుడు I heard the voice of God. దేవుని స్వరం విన్నాను. From 18 18 నుండి till today, ఈ రోజు వరకు I'm working for the kingdom of God. దేవుని రాజ్యం కోసమే పనిచేస్తాను. I went through a lot of problems. చాలా సమస్యలు ఉన్నాయి. All the wilderness is strengthened me. అరణ్యమంతా నన్ను బలపరుస్తూనే ఉంది. Today I'm preaching all over the world. ఈ రోజు నేను ప్రపంచం అంతా వెళ్ళి దేవుని 46 వాక్యం. today. ఇప్పుడు నాకు 46 సంవత్సరాలు He's వయసు. taking me to other countries. దేవుడు నన్ను ఇతర దేశాలకి తీసుకెళ్తాను. In my young days, నా యవ్వన కాలంలో I could have enjoyed these days. యవ్వన కాలాన్ని బాగా ఆస్వాదించి ఆనందించి I ఉండొచ్చు. would have enjoyed the film. సినిమాలతో, I would have enjoyed with my friends. స్నేహితులతో Maybe I would have gone to bars. బార్కి వెళ్ళిపోయాం. But I tell you, I didn't do anything. ఏం చేయలేదు నేను. It was very hard. ఎందుకంటే నాకు చాలా కష్టంగా ఉండేది. Sometimes it looked, the Christian life is very boring. కొన్నిసార్లు నాకు అనిపించేది క్రైస్తవ జీవితం అంటే చాలా బోర్ కొడుతుంది. All my friends are enjoying the నా world. స్నేహితులంతా లోకంలో ఆనందిస్తున్నారు. But you always pray. కానీ మనమేం ప్రార్థన You always play the keyboard. కీబోర్డ్ You వాయించుకోవాలి, always sing. పాటలు పాడి It might seem it's a wilderness. అరణ్యంలాగా అనిపిస్తుంది ఎవరి జీవితం. ప్రభు Going to church on Sundays. ఆదివారం అంటే చర్చికి వెళ్ళాలి, Instead of going to cinema. సినిమాకి వెళ్ళాలి, కొన్ని చర్చికి వెళ్ళాలి. It might look it's a wilderness. ఏంటి నాకు ఈ కర్మ, ఎందుకు నాకు ఈ అరణ్యం అనిపించవచ్చు. No, that's not wilderness. కానీ అది కాదు. All your friends are spoiling their life. ఈ స్నేహితులందరూ కూడా ఆనందిస్తున్నాం అనుకుంటే They are జీవితాలు spoiling పాడు their చేస్తున్నారు.
వారి భవిష్యత్తు పాడు They చేసుకుంటున్నారు. are spoiling their eternity. వారి నిత్యత్వాన్ని పాడు చేస్తున్నారు. Maybe Christian life might look wilderness to us, క్రైస్తవ జీవితం అరణ్యంలా కనపడవచ్చు, but that is what makes you strong. కానీ అదే మిమ్మల్ని బలవంతులు చేసేది. You believe? నమ్ముతున్నారా? Do you believe? నమ్ముతున్నారా? Even though it might be hard, కష్టంగా ఉండొచ్చు, do you choose today, Lord, I am going to live for you. అయినా కూడా ప్రభువా నీ కోసమే బ్రతుకుతానయ్యా అని దేవునితో I చెప్పారు. don't want the worldly things. లోక సంబంధమైన నాకు It వద్దు. might look boring. ఈ క్రైస్తవ విశ్వాసం బోధపడుతున్నట్లు It ఉండొచ్చు, might look hard. కష్టంగా ఉండొచ్చు, It might look like desert. అరణ్యంలా కనపడవచ్చు. But actually, it really has blessing. ఇందులోనే గొప్ప ఆశీర్వాదం ఉంది. You believe that? నమ్ముతున్నారా? Put your hands. చేతులు పైకి Lift your hands up. చేతులు పైకి Close your eyes. కళ్ళు మూసుకోండి. I'm going to pray for you. మీ కోసం ప్రార్థన. Lord, I pray for this young ప్రభువా, ఈ man. అవస్థల కోసం ప్రార్థిస్తాను. While in this age, ఈ వయసులో Lord, we minister to you, Lord. మేమైతే నీకు పరిచయం చేశామయ్యా. You took us to nations. నీవు మమ్మల్ని దేశాలకు You తీసుకెళ్ళిపోయావు. made us to be a blessing to thousands and thousands of them. వేల కొలది ప్రజలకు దీవెనగా మమ్మల్ని మార్చావు. When I see these young people యవనస్తులను చూసినప్పుడు struggling with the word, లోకంతో పోరాడుతున్నారు, fighting against the world, లోకముతో పెరుగులాడుతున్నారు, Lord, they are struggling in their faith, విశ్వాసములో ఎంతో కష్టపడుతున్నారు, not able to keep their holiness. వారి పరిశుద్ధతను కాపాడుకోవడంలో Maybe పోరాడుతున్నారు. life seems very hard for them. జీవితం వాళ్ళకి చాలా కష్టంగా It అనిపిస్తుంది, might look wilderness for them. అరణ్యం వలె కనపడుతుంది. Lord, I pray for these young people. తండ్రి, యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నారు. Let this journey, ఈ ప్రయాణము, this faith journey, ఈ విశ్వాస ప్రయాణం become a blessing journey for them. వీరికి దీవెన ప్రయాణముగా మార్చు. If any young people యవనస్తుల్లో are ఎవరైనా addicted to anything, ఏ విధమైన దురలవాట్లు I deliver them in the name of Jesus. యేసు నామములో ఇప్పుడే వీరి మీదకు విడుదల I ప్రకటిస్తున్నాను. deliver them in the name of Jesus. యేసు నామములో విడుదల Let all ప్రకటిస్తున్నాను. the bondages be moved. బంధకాలను ఇప్పుడే తెగిపోవును గాక. Deliver them. విడిపించండి. And Joshua's race, యెహోషువను లేచుదురు గాక. David's race, దావీదులు వీరిలో నుండి లేచుదురు గాక. Timothy race, తిమోతిలు లేచుదురు గాక. and these young people of God, యవనస్తులారండి, let them enjoy the wilderness life, అరణ్య జీవితాన్ని ఆస్వాదించలేదండి. because you are with them. ఎందుకంటే నీవు వీరితో ఉన్నావు. You are the shadow of the Almighty. నీవే సర్వశక్తిమంతుడైన దేవుని నీడగా వీరిని కాల్చుతూ ఉన్నావు. ఈ అవస్థను In దీవెనించు. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. I'm going to pray for the church. సంఘం అందరి కోసం I'm ప్రార్థన going to pray చేస్తాం. for the pastor. పాస్టర్ గారి కోసం Let's all stand together. అందరూ లేచిన Just in a couple of minutes, I'm going to finish. అందరూ లేచిన ఒక 2 నిమిషాలు Yes, ముగించేస్తాం. let's all stand together. అందరూ లేచిన బయట లోపల అందరూ People who are outside also stand. బయట ఉన్న వాళ్ళు కూడా లేచిన Let's pray for this church. సంఘం కోసం ప్రార్థన It చేయాలి. might look wilderness. అరణ్యంలా కనపడుతుంది. It might look wilderness. అరణ్యంలాగే కనపడుతుంది. I tell you, it is in the wilderness God did a miracle. అరణ్యంలో దేవుడు అద్భుతం చేశాడు. All these 2 days while I was in the church, ఈ 2 రోజులు నేను సంఘంలో ఉన్నప్పుడు all the 4 sermons I spoke, 4 ప్రసంగాలు నేను చెప్పి 4 every ప్రసంగాలు. 4th sermon is for the pastor. ప్రతి ప్రసంగం ఐదారు దైవజనుల కోసం, It's for the pastor. దైవజనుల కోసం, It's for the church. సంఘం కోసం. You're going to see a treasure in the midst of the darkness. మీరు ఈ అంధకారం మధ్యలో ఒక గొప్ప ధననిధి చూడబోతున్నారు. You're going to see a great move in the middle of the wilderness. ఈ అరణ్యం మధ్యలో ఒక గొప్ప దేవుని కదలిక చూడబోతున్నారు. People will flock to the wilderness. ప్రజలు మందగా కూడా చేస్తారు అరణ్యంలో. Actually, John the Baptist, he preached in wilderness. యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యంలోనే ప్రసంగం He చేశాడు. didn't preach in Jerusalem. యెరూషలేములో ప్రసంగం He చేయలేదు. didn't preach in a city. పట్టణంలో ప్రసంగం He చేయలేదు. didn't preach in Hyderabad. హైదరాబాద్ లో కాదు, He didn't preach in Secunderabad. సికింద్రాబాద్ లో కాదు, He went to wilderness. అరణ్యంలోకి Who వెళ్ళాడు. was there? ఎవరున్నారు అక్కడ? Nobody was there. ఎవరు లేరు. Nobody was there. ఎవరు లేరు. God was there. కానీ దేవుడు ఉన్నాడు. He preached there. అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగించాడు. People from Jerusalem, యెరూషలేము, Judea, యోదయ, Samaria, సమరయ from all the places, అన్ని చోట్ల నుండి people went to wilderness to see John. యోహానును చూడడానికి, ఆయన మాటలు వినడానికి అరణ్యములోనికి వచ్చేసారు ప్రజలందరూ. And they got baptism. బాప్తిస్మం పొందారు. That's what God is going to do to you, pastor. దేవుడు దైవజనులారా పైగాను మీ పరిచయం అలా చేయబోతున్నారు. That is what God is going to do. దేవుడు ఈ పని చేయబోతున్నారు. Not only to Pastor Paul Aaron. మాస్టర్ బాలారెడ్డి గారి జీవితం మాత్రమే కాదు. I bring this is a prophetic word to every pastor. ఇక్కడ చేరువచ్చిన సేవకులందరికీ ఒక ప్రవచనాత్మకమైన వాక్కుగా Don't be వినిపిస్తున్నాను. deceived by today's prosperity teaching. నేటి
అభివృద్ధి మంత్రంగా బోధించే బోధనతో మీరు మోసపోవద్దు. That is not Christianity. అది క్రైస్తవ్యం That కాదు. is not Christianity. అది క్రైస్తవ్యం కాదు. We need money. డబ్బులు కావాలి, It should be like honey. కానీ అది తేనె వలె కొంచెం ఉంటే చాలు. Money and honey are same. డబ్బులు మనీ హనీ రెండు ఒకటే. I tell you, నేను చెప్తున్నాను, milk is better. పాలే శ్రేష్టం. Give your people milk. మీ ప్రజలకి పాలే ఇవ్వండి. The word is milk వాక్యము పాలతో పాల్చబడింది in the middle of the desert. అరణ్యం మధ్యలో. Lord, I pray for this church. దేవా ఈ సంఘం కోసం Pray ప్రార్థిస్తున్నాను. for pastor, దైవజనుల కోసం his ప్రార్థిస్తున్నాను. wife, పాస్టర్ గారి కోసం, for his children, oh God. పిల్లల కోసం Lord, I ప్రార్థిస్తున్నాను. pray for every pastor's work. తండ్రి చేరు వచ్చిన సేవకులు I pray for their ministry, Lord God. ప్రభు వారి పరిచర్ల కోసం Maybe they ప్రార్థిస్తున్నాను. might going through wilderness, అరణ్యం కూడా వెళ్తున్నారేమో. in health, సహాయం or in the finance, అనారోగ్యంలో, or ఆర్థికంగా, when it comes to souls. లేకపోతే ఆత్మల విషయంలో Let them continue, Lord. వెళ్ళిపోయినట్టున్నారేమో. Let them not lose their heart. వారి హృదయాలలో ఆశను కోల్పోనివ్వదు. Because you are a God who sustains us.